హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వర్క్ ఛానల్. మీలో చాలా మంది కూడా టిక్ టాక్కి బాగా అడిక్ట్ అయి ఉంటారు కదా. సో ఎక్కువ శాతం ఒక రోజు మొత్తం మీద టిక్ టాక్లో వీడియోస్ని బాగా చూస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. మీరు కూడా టిక్ టాక్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా జరిగిన ఒక కారణం ద్వారా చాలామంది కూడా చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయమనేసి ఎక్కువ మంది కోరుతున్నారు. అండ్ టిక్ టాక్ని కూడా చాలామంది అన్ఇన్స్టాల్ అయితే చేశారన్నమాట. అయితే టిక్ టాక్కి ఆల్టర్నేటివ్గా ఏవైనా యాప్స్ ఉన్నాయంటే ఈరోజు నేను మీకు 2 అప్లికేషన్స్ని పరిచయం చేస్తాను. సో డెఫినెట్గా ఈ 2 యాప్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి మన ఇండియన్ అప్లికేషన్, రెండవది చూసుకుంటే గూగుల్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్. సో ఈ 2 కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి డెఫినెట్గా మనం వీటిని యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో చాలా మందికి కూడా మనకు ఒక సెకండ్ ఛానల్ ఉన్నట్లు తెలియదు. ఈ ఛానల్ పేరు టెక్ మహిత్. సో ఈ ఛానల్లో నేను ఎక్కువగా ఎడిటింగ్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్, లేకుంటే మొబైల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మొబైల్ కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ ఇవన్నీ కూడా అండ్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, దానిపైన క్లిక్ చేయండి. ఒకసారి కంటెంట్ ని అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితేనే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే రెగ్యులర్ గా మన ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు అందుతుంటాయి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోయే ప్రతి ఒక్క యాప్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ యొక్క అప్లికేషన్ పేరు చింగారి. ఇది మన ఇండియన్ వాళ్ళకి సంబంధించిన ఒక లైక్ టిక్ టాక్ లాంటి మరొక ఆల్టర్నేట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇందులో మీరు చూసుకుంటే మ్యాక్సిమం అంతా కూడా మన ఎక్కువగా ఇండియన్స్ అయితే కనిపిస్తుంటారు. సో ఎవరైతే ఫేమస్ మోడల్స్ కావచ్చు, లేకుంటే కాస్త సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు కావచ్చు, అండ్ పర్సనల్గా సోషల్గా బాగా పాపులర్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటారు. అండ్ దేనిపైన మీరు ట్యాప్ చేస్తే మాత్రం యాజ్ యూజువల్గా మనకు టిక్ టాక్లో ఎలాగైతే వీడియో ప్లే అవుతుంటుందో అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు అనమాట. సో బిఫోర్ దట్ ఏంటంటే మీరు ముందుగా దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే మీరు లింక్ని కూడా షేర్ చేయొచ్చు. సో ఇట్లా మీరు చూసుకుంటూ పోతే ఇందులో మీకు చాలా రకాల మల్టీ లెవెల్ వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇందులో కేవలం వీడియోస్ కాదు, మనకు నేషనల్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ ఇక్కడ మనకు న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మనకి టిక్ టాక్లో చూసుకుంటే న్యూస్ అనేది ఉండదు కదా, ఎక్కువగా వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే న్యూస్ అనమాట. ఇందులో మీకు ఫాలోయింగ్ అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే నేషన్ అండ్ స్టేట్ వైజ్గా అండ్ స్పోర్ట్స్కి సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుంది, బిజినెస్ లేదా టెక్నికల్గా, ఇట్లా మీకు ఇన్ని కేటగిరీస్ వైజ్గా సంబంధించిన న్యూసెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. వీటిలో మీకు నచ్చిన న్యూస్ని అయితే మీరు ట్యాప్ చేసి ఓపెన్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ మీకు గేమ్ జోన్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మీరు గేమ్స్ని కూడా ప్లే చేస్తుండొచ్చు అనమాట. ఇందులో మీకు చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడ కూడా ఇవన్నీ కూడా మీకు బోర్ కొట్టకుండా మీ మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా వాటిని మీరు ఇక్కడ నుంచే ప్లే అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఒక కెమెరా సింబల్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీకు నేరుగా ఫ్రంట్ క్యామ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు స్విచ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్కి అయితే. దాని తర్వాత మీకు ఇక్కడ ఏ స్పీడ్లో కావాలి, 1x లేదా 2x అండ్ 3x ఇక్కడ మీకు స్పీడ్ కూడా కనిపిస్తుంటాయి. అండ్ మీకు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి కాకుండా నేరుగా మీ యొక్క గ్యాలరీ నుంచి ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు మరొక ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మీకు రికార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే అండ్ ఇక్కడ మీకు వీడియో అయితే ఈ విధంగా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఫ్రెండ్స్ మీరు ఓన్గానే ఏవైనా వీడియోస్ని ఇక్కడ నుంచి కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా టిక్ టాక్లో కొన్ని రకాల వీడియోస్ని అయితే ఇష్టపడరు. అంటే కాస్త ఓవర్గా ఉంటాయి, లేకుంటే న్యూడిటీగా ఉంటాయి అండ్ అలాంటివి కొంతమంది భరించలేరు. కానీ వాళ్ళు ఏంటంటే టిక్ టాక్లో యూస్ఫుల్ వీడియోస్ని ఎక్కువగా చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఒక మంచి సైట్ని అయితే పరిచయం చేస్తాను. దాని పేరు ట్యాంగి. సో ఈ యొక్క అప్లికేషన్ స్వయంగా గూగుల్ వాళ్ళకు సంబంధించింది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్లో కూడా మీకు సేమ్ యాజ్ ఎలాగైతే మనం టిక్ టాక్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటామో అట్లా చాలామంది ఇందులో కూడా యాడ్ అయితే చేస్తుంటారు. ఇది ఒక కొత్త అప్లికేషన్. బట్ ఏంటంటే వీటికి డిఫరెన్స్, ఇందులో కంప్లీట్గా ప్రతి ఒక్క వీడియో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ఇక్కడ మీరు ఏది కూడా అనవసరమైన వీడియోని చెప్పడానికే ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అలాంటి వీడియోస్ని అస్సలు అలో కూడా చేయరనమాట.
చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇందులో మీరు క్రియేటర్గా అవ్వాలన్నా తయారవ్వాలన్నా కూడా ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు ఓకే అంటే అంగీకరించిన తర్వాత మాత్రమే వాళ్ళు మీకు యాక్సెసిబిలిటీ అనేది ఇస్తారు ఇందులో జాయిన్ అవ్వడానికి యాజ్ ఎ క్రియేటర్గా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఇందులో మీకు అన్ని రకాల కేటగిరీ వీడియోస్ అయితే చూపిస్తారు. ఇక్కడ సపరేట్గా ఆర్ట్ అని ఒకటి ఉంది. ఆర్ట్లోకి వెళ్తే మీకు మొత్తం కూడా ఆర్ట్కి సంబంధించిన వీడియోస్ అయితే కనిపిస్తాయి అన్నమాట ఈ విధంగా. సో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో మనకు ఆర్ట్ అంటే కంప్లీట్గా ఆర్ట్ వర్షన్కి సంబంధించినవే, మంచి మంచి ఇట్లా డెకరేటెడ్ ఆర్ట్స్ అన్ని కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది ఒక లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట ఈ యొక్క అప్లికేషన్ టోటల్గా. సో నెక్స్ట్ బ్యూటీ కేటగిరీ. సో దీంట్లో ఎవరైతే ఉంటారో బ్యూటీషియన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని వర్క్స్ని ఇక్కడ అప్లోడ్ చేస్తుంటారు. సో ఏది కూడా మనకు అవసరం లేదు అనుకునే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇక్కడ కుకింగ్కి సంబంధించింది. సో కుకింగ్ పరంగా చూసుకుంటే చాలా రకాల మంచి మంచి వరల్డ్ వైడ్ డిషెస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నిజంగా చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ కూడా. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. చాలా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. దాని తర్వాత డైకి సంబంధించిన వీడియోస్, కొన్ని ప్రయోగాలు అనమాట, అట్లే డెకరేషన్కి సంబంధించిన వీడియోస్. సో ఇట్లా మీరు మీ ఇంట్లోనే మంచి మంచి డెకరేషన్స్ అయితే చేసుకోవచ్చు సింపుల్ థింగ్స్తో. అట్లా లైఫ్ స్టైల్. అండ్ అదేవిధంగా చూసుకుంటే లాస్ట్లో మీకు చూసుకుంటే పేరెంట్స్ అనేసి మరొక ఆప్షన్ ఉంది. అంటే పేరెంట్స్ పిల్లలకి ఏం నేర్పించవచ్చు అనే కాన్సెప్ట్ మీద కూడా చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఇందులో మీకు ప్రతి ఒక్కటి కూడా యూస్ఫుల్గా అయ్యే వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్కి ఇందులో తావు అయితే ఉండదు. ఇంకా దాని తర్వాత మీరు ఇందులో వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే ప్రాసెస్ చూడండి. ఇక్కడ మీకు కింద ఒక సింబల్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు జాయిన్ అయ్యేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దానిపైన మీరు క్లిక్ చేస్తేనే సో మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అది నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో మీరు ముందుగా ఈ యొక్క ట్యాంగీలో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా గూగుల్తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. దీనికంటే ముందుగా ఏంటంటే మీరు ఎప్పుడైతే క్రియేటర్గా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతారంటే మీరు ఎలాంటి వీడియోస్ని పెట్టాలనుకుంటున్నారు, అండ్ ఆల్రెడీ మీరు ఏదైనా ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఉంటే ఒక లింక్ను మాకు షేర్ చేయండి, మేము వాటిని చెక్ చేసి మీకు ఏ విషయం అనేది చెప్తామనేసి వాళ్ళు అడుగుతారన్నమాట. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక 24 అవర్స్లో ఇలాంటి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. అంటే వాళ్ళకు మీ యొక్క వీడియో నచ్చి మరియు మీ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే, ఎస్పెషల్గా ఇందులో మీకు గేమింగ్కి మరియు అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్కి అలో లేదనేసి వీళ్ళు ఇక్కడ చిన్న హింట్ అయితే ఇచ్చారు. రిలేటెడ్ టు గేమింగ్, టెక్నాలజీ రివ్యూస్ ఆర్ చిల్డ్రన్ కంటెంట్. సో ఏంటంటే ప్లీజ్ కీప్ ట్యాంగీ ఏ పాజిటివ్ ప్లేస్, హియర్ ఆర్ అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్, వీ కెనాట్ ఎట్ యాక్సెప్ట్ ఎనీ కంటెంట్ రిలేటెడ్ అని ఇచ్చారు. సో ఏంటంటే ప్రస్తుతానికైతే గేమింగ్ మరియు టెక్నాలజీ రివ్యూస్ అయితే లేవనేసి వీళ్ళు చెప్తున్నారు. అది కూడా చిన్నపిల్లల కంటెంట్తో పాటు. సో అట్లా ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం ఓకే చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ నౌ పైన ట్యాప్ చేస్తే మనం ఇందులో వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇందులో క్రియేటర్స్ అయితే భవిష్యత్తులో మనకు ఇందులోంచి రెవెన్యూ కూడా మేబీ రాకపోవచ్చేమో. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా వీళ్ళు పెట్టినప్పుడు మేబీ వీళ్ళు అలాంటి ప్రోగ్రామ్ కూడా మనకు కల్పించవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే టిక్టాక్ని డెలీట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు ఎంటర్టైన్మెంట్ పరంగా చింగారి అప్లికేషన్ని పరిచయం చేస్తున్నాను. అండ్ మీకు యూస్ఫుల్ పరంగా ట్యాంగీ అప్లికేషన్ కూడా పరిచయం చేస్తున్నాను. డెఫినెట్గా ఈ 2 అప్లికేషన్స్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.